హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పెసర గ్యారెలు చేసుకుందామండి. ఓకేనా, క్రిస్పీగా చాలా టేస్టీగా మనకు ఈజీగా ఇంట్లోనే చేసుకుందామండి. బయట మనకు రోడ్ మీద దొరికే హోటల్లో దొరికే రెసిపీస్ అండి ఇవి. ఓకేనా, ఇవి చికెన్లోకి మటన్లోకి చాలా బాగుంటాయి. ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. చేయి విధానం చూస్తూ ఉండండి. ముందుగా ఒక పావు కిలో పొట్టు పెసర్లని 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకున్నానండి. తీసుకున్నాక ఇవి పక్కకు పెట్టేసి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసి ఇంకా పెసర్లను అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం పోసుగా బరకలుగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపెట్టిన విధంగానైతే పెసర్లను అయితే ఇలా పట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అస్సలు వాటర్ వేయొద్దండి. మనం నానబెట్టుకున్న పెసర్లతోటే మనకు ఈ వాటర్ అయితే సరిపోతాయి. ఓకేనా, నానబెట్టిన పెసర్లు అంటే నానిన వాటితోటే మనము రుబ్బుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకుందాము. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. మనము వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. పిల్లలు ఉంటే తినరు కదా, మధ్య మధ్యలో పంటి కింద తగిలితే, అందుకనే పచ్చిమిరపకాయల పేస్ట్ని అయితే మెత్తగా అయితే పట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పెసర పిండి ఉంది కదా, ఆ పిండిలో ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి, పచ్చిమిరపకాయల పేస్ట్ని. ఓకేనా, నేను చూపెట్టిన విధంగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకేనా, చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడి నూనె వేసుకోవాలి. నూనె వేడి కాగానే చిన్న పిండి ముద్ద వేసుకొని అది నూనె కాగిందా లేదా తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దనైతే వేసాను. ఓకేనా, ఇంకా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్కి కొంచెం నూనె అప్లై చేసి అరచేతి మట్టుకు కట్ చేసుకుంటే మనకు రౌండ్గా పలుచగా వస్తాయండి. బాగా పలుచగా కాదు, నేను చూపెట్టిన విధంగా. ఓకేనా, మన వేలంత మందం అయితే సరిపోతాయి. ఓకేనా, ఇలా వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఓకేనా, 2 వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. సారీ అండి, మధ్యలో కాఫ్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఓకేనా, ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసుకొని మళ్ళీ సెకండ్ వైపు వేసుకోవాలండి. రెండు సార్లు మనము పెసర గ్యారెలని వేయించుకుంటే మనకు క్రిస్పీగా అలాగే నూనె పీల్చకుండా వస్తాయి. ఓకేనా, చూస్తూ ఉండండి. చూడండి, ఇవి అయితే తీసుకున్నాను. ఇంకా ముందుగా కాల్చుకున్నవి మళ్ళీ ఒకసారి వేసుకొని మళ్ళీ కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కాల్చుకుంటే మనకు క్రిస్పీగా టేస్టీ అయిన రుచికరమైన పెసర గ్యారెలు అయితే రెడీ అయినాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.